హలో, వెల్కమ్ టు మెటనోయా బై నందిని గారు. యాక్చువల్గా నేను తమ్నైల్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని పెట్టాను కదా. ఎందుకు ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని పెట్టింది అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే అసలు నేను ఏ కంటెంట్ పెడతానో తెలియదు, నేను ఏం చేయబోతున్నానో తెలియదు, ఈ ఛానల్ ద్వారా నేను ఏం చెప్పబోతున్నానో కూడా తెలియకుండా ఆల్రెడీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా 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 పెద్ద థ్యాంక్స్. మీలో కొంతమందికి నా గురించి చాలా తెలుసు. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా రిలేటివ్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. యాక్చువల్గా నేను ఈ ఛానల్ 2018లోనే స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒకటి, ప్రాక్టీస్లో ఉన్నప్పుడు ఒకటి, వర్క్లో ఉన్నప్పుడు, ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క వీడియో పెట్టేదాన్ని. అది ఇయర్లీ ఒకటి కూడా పోస్ట్ చేసేదాన్ని కాదు. కన్సిస్టెన్సీ లేదు అండ్ ఒకదానికొకటి కనెక్షన్ కూడా ఉండదు. సో అలాంటి వీడియోస్ ఇకపైన చేయొద్దు అండ్ నేను చేయబోయే వీడియోస్ ఎలా ఉండబోతున్నాయని కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని ఆలోచించాను. సో అందుకని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక మీదట నా సబ్స్క్రైబర్స్కి అలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అని ఈ ఇంట్రడక్షన్ వీడియో. నేనేం చదువుకున్నా, ఏం చేస్తుంటా, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాను, ఎక్కడి నుంచి వీడియో చేస్తున్నాను, వీటన్నిటి గురించి ముందు వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ని ఎందుకు క్రియేట్ చేశాను, అసలు ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నాను అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో స్టే ట్యూన్డ్, లాస్ట్ వరకు చూడండి, మీకు నా గురించి క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్గా మా అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ వీళ్ళంతా వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేశారు, ఎలా ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళు చెప్తుంటే విని నేను ఇమాజిన్ చేసుకునేదాన్ని. ఒక ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసుకునేదాన్ని. తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ లైఫ్ గురించి చెప్తుంటే మా అమ్మ ఎంగేజ్లో ఇలా మాట్లాడేదేమో, మా నాన్న ఇలా ఉండేవాళ్ళేమో అని అనుకుంటూ ఉండేదాన్ని. ఇలా మా పేరెంట్స్ మాటలు వినేటప్పుడు నాకేమనిపించేదంటే ఇవన్నీ నేను చూసుంటే బాగుండు, ఆ టైంలో మా పేరెంట్స్ ఉండుంటే బాగుండు అని అనిపించేది. సో అలాంటి సిచ్యువేషన్ నా కిడ్స్కి, నా హస్బెండ్కి లేకుండా నేను నా ఫ్యూచర్లో రాబోయే ఫ్యామిలీ కోసం ఇప్పుడే నా లైఫ్ని ఒక డాక్యుమెంటరీలా చేసి మెమరీస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నా. సో దట్ వాళ్ళు నా ఛానల్ ఓపెన్ చేయగానే ప్రతిదీ వాళ్ళ కళ్ళ ముందు ఉండేలాగా. సో అందుకని నేను ఈ ఛానల్ క్రియేట్ చేశాను. మన జనరేషన్కి ఒక అడ్వాంటేజ్ ఉంది, మన చేతిలో సోషల్ మీడియా ఉంది. సో మనం ప్రతి మెమరీని ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఆ అడ్వాంటేజ్ని నేను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మనం 90sలో లేము. మన కిడ్స్కి మనము వివరించాల్సిన అవసరం లేదు. వీ కెన్ యాక్చువల్లీ షో దెమ్. ఇలా నా లైఫ్లో ప్రతి సంఘటనని ఒక పేజీలా మార్చి తెలుసుకునేలా ఉండాలి అనే ఆ థాట్ నుండి పుట్టిందే ఈ ఛానల్. ఇప్పుడే ఇంట్రడక్షన్ అయిపోలేదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. సో స్టే ట్యూన్డ్, అస్సలు మిస్ అవ్వకండి. అందరూ చెప్పేదే అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.